ప్రగతి పూలవనం ఓరుగల్లు. తెలంగాణ అస్తిత్వ పతాక ఆకాశమంత ఎత్తున నిలిపి ఆత్మగౌరవం మది నిండా పూయించిన అపురూప సందర్భం స్వరాష్ట్ర సాధన ఉద్యమం. 6 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం అనేక మలుపులు తిరిగింది. చరిత్రల నుంచి చరిత్రలకు ఉద్యమం అనేక పర్యాయాలు తొంగి చూసింది. బలమైన ఆకాంక్షను బలహీనపరిచేందుకు సమైక్యాంధ్ర కుట్రశక్తులు ఎప్పటికప్పుడు కొత్త వంచనలు చేసినాయి. 1, 2, 6 దశాబ్దాల కాలంలో తెలంగాణ అనేక పరీక్షలకు నిలబడ్డది. సమైక్యాంధ్ర 1969 ఉద్యమాన్ని నీరుగార్చింది. నీళ్లు, నిధులు, నియామకాలను సమైక్యాంధ్ర గంగల గలిపింది. తెలంగాణ ఉద్యమ ప్రతి సందర్భంలో ఓరుగల్లు హోరు పతాకై కలబడింది. అలుపెరుగని తెలంగాణ పోరాటంలా ఓరుగల్లు ఓరుగల్లుది అజరామర కీర్తి. అది ఏకశిలా శిల్పమంత స్వచ్ఛమైన పోరాటం. సమ్మక్క సారలమ్మల ధిక్కార బావుట యావత్ తెలంగాణలా రెపరెపలాడింది. పాల్కురికి సోమన బమ్మెర పోతనామాత్యుడి తిరుగుబాటును తెలంగాణ ఉద్యమం పుణికి పుచ్చుకున్నది. ప్రజాకవి కాళోజీ కండ్లల్ల ఆగ్రహాన్ని, గుండెల్ల మంటను పిడికిళ్లకు తీసుకున్నది. ఆచార్య కొత్తపల్లి జయశంకరుని మదిల సిద్ధాంతమై నిలిచింది. తెలంగాణ స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా అలుపెరుగని మేరునగ ధీరుడు యుగకర్తగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ఆత్మగౌరవానికి పర్యాయపదంగా నిలుస్తారు. తెలంగాణ 10 జిల్లాలకు దిక్సూచి పోరాటమై అందెశ్రీ కలం జయ జయ హే తెలంగాణ అని నినదించింది. జై బోలో తెలంగాణ అనుకుంటా దిక్కులు పిక్కటిల్లేటట్టు ఎగిసిపడ్డది. 6 దశాబ్దాల పోరాటానికి ప్రపంచమే అబ్బురపడ్డది. అనేక మజిలీలు, మెరుపులు, అక్కడక్కడ మరకలుగు సాగిన తెలంగాణ చిట్ట చివరకు గమ్యాన్ని ముద్దాడింది. సరిగ్గా 2 సంవత్సరాల కింద తెలంగాణ మట్టి పులకించింది. స్వరాష్ట్ర సాధనతోని పంచభూతాలు నాట్యమాడినాయి. 4.5 కోట్ల గుండెల్లా గుడిగంటలు మోగినాయి. జై తెలంగాణ, జై జై తెలంగాణ నినాదం మారుమోగింది. చరిత్ర నుంచి వర్తమానం దాకా, అక్కడి నుంచి తెలంగాణ తొలి సర్కార్ కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు శరవేగంగా పడుతున్న సందర్భాన్ని దేశం యావత్తు ఆశ్చర్యంతోని ఆసక్తిగా చూస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి ఉద్యమ స్ఫూర్తిని యాద్ చేసుకొని అలనాటి ఆశయాల సాధన కోసం ఆ ఉద్యమ స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని పునరంకితం కావడమే ఇప్పటి సందర్భం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 1996లో బుద్ధిజీవులు ప్రారంభించిన పోరుకు వరంగల్లులనే అంకురార్పణ జరిగింది. వరంగల్ డిక్లరేషన్ తోని బుద్ధిజీవులు సాగించిన పోరాటం అనేక అపూర్వ ఘట్టాలను రచించింది. వరంగల్ ఏం ఆలోచిస్తే యావత్ తెలంగాణ దాన్నే ఆచరించింది. ఆచార్య కొత్తపల్లి జయశంకర్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దనరావు, భూపతి కృష్ణమూర్తి తదితరులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను అక్షరబద్ధం చేసింది. జయశంకర్ సార్ ఉద్యమాన్ని మండించేటందుకు ముడిసరుకును తయారు చేస్తే జనార్దనరావు సార్ ఉర్రూతలూగించే ప్రసంగాలతోని జనచేతనను ఒడిసిపట్టేటందుకు ఊరూరా ఉద్యమ జెండాలు పట్టుకొని తిరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన సహజ హక్కని నినదించిన అనేక గొంతులల్లా ఆచార్య బుర్రారాములు వంటి వాళ్ళు ఉద్యమ జెండాను ఎత్తుకున్నారు. 14 ఏండ్ల అలుపెరుగని పోరుల టిఆర్ఎస్ ప్రస్థానం తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా ఒక రాజకీయ పార్టీ అవసరమని తెలంగాణ భావిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఆవిర్భవించింది. డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలే తమకు హైకమాండ్ అనుకుంటా టిఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించింది.
అప్పటిదాకా ఎదురు చూసిన తెలంగాణ ప్రజానికానికి టిఆర్ఎస్ రూపంలా కొండంత బలం చేకూరింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేదాకా పోరాటం చేస్తానని, ఈ బాట నుంచి తను పక్కకు తప్పుకుంటే రాళ్లతోటి కొట్టండి అని ఆయన పిలుపునిచ్చింది. అంతేకాదు, తల తెగి పడ్డా సరే తెలంగాణను వీడను అని ప్రకటించి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగింది. అప్పటి నుంచి రాష్ట్రాన్ని సాధించేదాకా అదే స్ఫూర్తితోని, అదే ఒరవడితోని ముందుకు సాగింది. యావత్ తెలంగాణ తన ఎంబడి నడిచేటట్టు ఉద్యమాన్ని నడిపించింది. 1969 ఉద్యమంలో అభంశుభం తెలువని తెలంగాణ యువ కిషోరాలు 360 మంది తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిండ్రు. అన్ని రాజకీయ పార్టీలు అనివార్యంగా జై తెలంగాణ అనక తప్పని పరిస్థితులను సృష్టించింది. ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్, ఉద్యమ సారథిగా కేసీఆర్ అన్ని పార్టీల చేత జై తెలంగాణ అనిపించిండ్రు. ఒకవైపు తెలంగాణ ఉద్యమంలో సకల జనులు మమేకమై పోరాటాలు చేస్తుంటే, తెలంగాణను అడుగడుగున అవహేళనకు గురి చేస్తున్న వక్రబుద్ధిగాళ్ల నయవంచనలకు కలత చెందిన యువత ఆత్మత్యాగాలు చేసింది. తెలంగాణ రాష్ట్రం తమ చావుతోటైనా వస్తదని, ఈ నేతలు తమ మరణాలతోటైనా తెలంగాణ కోసం కళ్ళు తెరుస్తారని కలత చెంది కన్నీరు తెలంగాణకు మిగిల్చి తమ ప్రాణాలను తృణప్రాయంగా తెలంగాణకు ధారపోసిన వీరుల త్యాగఫలం తెలంగాణ. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన అమరుల త్యాగం వరంగల్లోనే ఎక్కువ కావడం విషాదకరం. వాళ్ళ త్యాగాలు వెలకట్టలేని. అమరుల త్యాగ ఫలంతో కేసీఆర్ అకుంఠిత దీక్ష దక్షతలతోని సాధించుకున్న స్వరాష్ట్రం బంగారుమయం కావాలన్న నాటి ఉద్యమ నేత, నేటి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడ్డ తెలంగాణ సర్కార్ ఆ దిశగా అడుగులేస్తున్నది. బంగారు తెలంగాణకు బునియాది రాయి ఓరుగల్లే. ఇది తెలంగాణ రాష్ట్రం సాకారమై 2 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభతరుణం. కోల్పోయిన సిరి సంపదలను మళ్ళ మన కళ్ల ముందర ఉంచేటందుకు తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ సాధన దిశగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల రూపకల్పన చేసింది. బంగారు తెలంగాణకు మొదటి అడుగు వరంగల్ ప్రేరణతోనే పడుడు ఓరుగల్లు బిడ్డలుగా మనకు గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వ రాజముద్రల ఏకశిలా విజయతోరణం ఓరుగల్లుకు కీర్తి తోరణం. కాకతీయుల కాలం నాటి సాగునీటి విధానాలను రాష్ట్రమంతా అమలు చేసే మిషన్ కాకతీయను ప్రపంచం మెచ్చుకుంటున్నది. ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతోనే మిషన్ భగీరథ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రజల జీవన విధానంలో మెరుగైన సౌకర్యాలు కల్పించేటందుకు రవాణా సదుపాయాలే జీవనాడులుగా భావించి రహదారులకు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది ప్రభుత్వం. ఈసడింపులకు గురైన వృద్ధులకు, వితంతువులకు 200 నుంచి 1000 రూపాయల వరకు పింఛన్లను పెంచి ఆసరాగా నిలుస్తున్నది ప్రభుత్వం. వికలాంగుల బతుక్కు భరోసా ఇచ్చేటందుకు 1500 రూపాయల పింఛన్ ఇస్తున్నది. దళితులు, మైనార్టీ వర్గాల ఆడపిల్లలే కాదు, అన్ని వర్గాలలో ఉన్న నిజమైన పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్ల కొరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం ఇంటి పెద్దగా నిలబడ్డది. కళ్యాణ లక్ష్మి పథకం రూపకల్పన వెనుక వరంగల్లే ప్రేరణ కావడం విశేషం. ఇక దళితులకు భూ పంపిణీ. ఈ ప్రభుత్వం ప్రతి నిరుపేద దళితునికి 3 ఎకరాల భూమిని ఇచ్చేటందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికే ఎంతో మందికి భూపట్టాలు పంపిణీ చేసింది. సుందర నగరం వరంగల్ తెలంగాణ స్వరాష్ట్రకల సాకారం కావడంతోని వరంగల్ మహానగరంగా గ్రేటర్ హోదా పొందింది. ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో అతిపెద్ద మహానగరం వలె మారుస్తానని ప్రకటించుడే కాకుండా ఆ దిశగా ఎన్నో చర్యలు చేపడుతున్నారు. చరిత్రల కనీ విని ఎరుగని రీతిలా ఏనాడు కలలగుడ ఊహించని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ మురికివాడలను కలియదిరిగి చరిత్ర సృష్టించింది. వరంగల్ మహానగరాన్ని స్లమ్లెస్ సిటీగా మార్చేటందుకు అనేక బృహత్తర పథకాలు రచించింది. పేదలందరూ ఆత్మగౌరవంతోని తలెత్తుకుని బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్, ఎస్ఆర్ నగర్ల వాయువేగంతోని జరుగుతున్నాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 3 పథకాలల్లా ఎంపికైన ఏకైక తెలంగాణ రాష్ట్ర మహానగరం వరంగల్ కావడం మనందరికీ గర్వకారణం. హృదయ్ అమృత్ పథకాలల్ల చోటు కల్పించుకొని ఇటీవలే ప్రకటించిన స్మార్ట్ సిటీ నగరాల జాబితాల చేరి సుందర నగరం వలె మారబోతున్నది వరంగల్. వరంగల్ మహానగరం అంటే తెలంగాణ సర్కార్, ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి ఎనలేని అభిమానం. అందుకే ఏ జిల్లా కేంద్రానికి లేని విధంగా వరంగల్ రూపురేఖలు మార్చేటందుకు ఆయన అకుంఠిత దీక్షతోని ప్రగతి పథకాలు రూపొందించింది. దశాబ్దాల కలగా ఉన్న వరంగల్ మహానగరం ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. జాతీయ రహదారితోని అనుసంధానం చేసుకొని గ్రేటర్ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ రాబోయే కొద్ది రోజులలోనే కార్యరూపం దాల్చేటందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తున్నది. తెలంగాణకు హరితహారం, వరంగల్ మహానగరానికి పచ్చలహారం కాబోతున్నది. సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతున్న వరంగల్ మహానగరం కాకతీయ కీర్తిని దశ దిశల జాటేటందుకు అనేక ప్రణాళికలను రూపొందించుకొని ఏకశిలా నగరం స్ఫూర్తిని యావత్ దేశానికి చాటబోతున్నది. 50 కోట్లతోని కాళోజీ కళాకేంద్రం ఓరుగల్లుకు నగగాబోతున్నది. ప్రపంచ పర్యాటక పటంలా వరంగల్లును నిలిపేటందుకు ప్రభుత్వం ముందు చూపుతోని అడుగులు వేస్తున్నది. కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహా సమస్త జిల్లా యంత్రాంగం ఓరుగల్లు చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టేటందుకు అనేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ హబ్ గా వరంగల్ మొదటి నుంచి విద్యా కేంద్రం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా ప్రారంభించబోయే విద్యా సంస్థలన్నింటినీ వరంగల్కే తరలింపజేసి వరంగల్ను ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తానని ప్రకటించినట్టుగానే కార్యాచరణ కొనసాగుతున్నది. ఇప్పటికే వరంగల్ ప్రతిష్టాత్మక నీట్, కాకతీయ విశ్వవిద్యాలయం, కేఎంసీకి తోడు ఈ విద్యా సంవత్సరం నుంచే వెటర్నరీ కళాశాల, అగ్రికల్చర్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభం కాబోతున్నది. దేశ రక్షణ శాఖ నేతృత్వంలో నడిచే సైనిక్ స్కూల్ మనకే మంజూరైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుల కేంద్రం పూచి ఇచ్చిన గిరిజన విశ్వవిద్యాలయం కూడా ఇక్కడనే నెలకొల్పబోతుంది. ఇవి కాకుండా పత్తి, మిర్చి పరిశోధనా కేంద్రాలు ఇక్కడనే నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించింది. వీటన్నిటికి తోడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐఎం వరంగల్లులనే నెలకొల్పుతామని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఇటీవలే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు శుభవార్త చెప్పింది. శాస్త్ర, సాంకేతిక, వృత్తి, వైద్య, వ్యవసాయం ఇలా అన్ని రకాల విద్యా సంస్థల స్థాపనకు అనుకూలమైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్న తరుణమి. ఓరుగల్లు బిడ్డలుగా మనమంతా గర్వపడే క్షణాలివి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బెంగళూరు తరహాలో వరంగల్ను అభివృద్ధి పరిచేటందుకు ప్రణాళికలు సిద్ధమైతున్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలు అనేకం వరంగల్కు రాబోతున్నాయి. ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు వరంగల్ వైపు చూస్తున్నాయి. విద్యా కేంద్రంగానే కాదు, పారిశ్రామిక కేంద్రంగా కూడా ఓరుగల్లు పురోగమించాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి అడుగులు పడుతుంది. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పరిశ్రమను వరంగల్లుల నెలకొల్పేటందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితోని శ్రమిస్తున్నది.
టిఎస్ ఐపాస్ కింద అనేక యూనిట్లు మన జిల్లాకు మంజూరై వాటి నిర్మాణాలు సాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం నిరంతర నదీ ప్రవాహం వలె జరిగే ప్రక్రియ. ప్రభుత్వంతోటి మనతోటి ప్రభుత్వం జతగట్టి ఆకాశమంత విశాలతత్వంతోని ముందుకు సాగుదాం. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, ఓరుగల్లు కీర్తి పతాకని జాతీయ అంతర్జాతీయ స్థాయిల నిలబెడదాం. బంగారు కలలను సాకారం చేసుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రకంగా